హలో అండి, అందరికీ నమస్కారం అండి. దేవి నవరాత్రుల్లో 4వ అలంకరణ ఏంటో తెలుసుకుందామండి. అమ్మవారు మనకి ఏ అలంకరణలో కనిపిస్తారు, అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ పువ్వులతో పూజ చేయాలో కూడా మనం తెలుసుకుందామండి. ముందుగా మనకి విజయవాడలో జరిగే దుర్గాదేవి నవరాత్రుల్లో అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవిగా అయితే దర్శనమిస్తారండి. శ్రీశైలంలో అయితే మనకి బ్రహ్మరాంబికా దేవిని స్కందమాతగా అయితే అలంకరిస్తారండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలంకరణ అయితే ఉంటుందన్నమాట. మనకి విజయవాడలో జరిగే దేవి నవరాత్రుల్లో 4వ అలంకరణ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అయితే అమ్మవారు మనకు దర్శనమిస్తారండి. అక్టోబర్ 6 ఆదివారం రోజున తిథి వచ్చేసి మనకి చవితి తిథి అండి. నక్షత్రం వచ్చేసి విశాఖ నక్షత్రం అనమాట. ఆ రోజు అమ్మవారు మనకి బంగారు రంగు చీరలో అయితే దర్శనమిస్తారు. అమ్మవారికి మనం పూజ చేసుకునేటప్పుడు లలిత త్రిపుర సుందరి దేవి నామాలు చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి. పూజ చేసుకోవాల్సిన శుభ సమయం అనమాట ఉదయం 4 గంటల నుంచి ఉదయం 5:50 వరకు అయితే చాలా మంచి ముహూర్తం ఉందండి. ఆ సమయంలో వీలు కాని వారైతే ఉదయం 7:15 నుంచి 10:30 లోపు అయితే పూజ అనేది చేసుకోవాలండి. తిరిగి సాయంత్రం పూట పూజ చేసేవాళ్ళండి 5:59 నుంచి 7:30 లోపు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. దేవి నవరాత్రుల్లో పొద్దున్న సాయంత్రం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే నవరాత్రుల్లో పూజ కూడా చాలా మంచి సాయంత్రం చేసుకుంటే మంచిదండి. మనకి విజయవాడలో దేవి నవరాత్రుల్లో అమ్మవారు మనకి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అయితే దర్శనమిస్తారు. అమ్మవారు బంగారు రంగు చీరలో అయితే కనిపిస్తారండి. ఆ రోజు మనం అమ్మవారికి కలవ పువ్వులు అంటే ఎర్రటి కలవ పూలతో పూజ చేసుకుంటే మంచిది, లేదా ఎర్రటి గులాబీ పూలతో కూడా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలాగ మనకి కలవ పూలు దొరకడం కొంచెం కష్టమేనండి, కానీ గులాబీ పూలు అయితే ఎర్రటివి దొరుకుతాయి, దాంతో పూజ అనేది చేసుకోవచ్చు. స్వామివారికి నైవేద్యం అండి చక్కెర పొంగలి ఇంకా బెల్లపు పరవన్నం నైవేద్యంగా సమర్పించాలన్నమాట. ఇలాగా మనం స్వామివారికి రోజుకొక నైవేద్యం అయితే సమర్పిస్తున్నాం కదండి. చక్కెర పొంగలి కానీ లేకపోతే బెల్లపు అన్నం కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు చెప్పాల్సిన మంత్రం అండి, ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవియే నమః. ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవియే నమః. ఇలా 11 సార్లు చెప్పుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చండి. లేదనుకుంటే ఓం శ్రీ లలితాదేవియే నమః అంటూ 3 సార్లు చెప్పుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అమ్మవారికి మనం రోజుకొక అమ్మవారి ఏ అలంకరణలో కనిపిస్తే ఆ రోజు అమ్మవారి నామాలు కానీ స్తోత్రాలు కానీ అష్టోత్తరం కానీ చదువుకోవాలండి. ఈరోజు వచ్చేసి లలిత సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదండి, లేదా లలిత సహస్రనామం విన్నా కూడా చాలా మంచిదన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను రోజుకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి అమ్మవారి అలంకారాలు. మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. అమ్మవారికి పూజ చేయాల్సిన శుభ సమయము, అమ్మవారికి ఏ పువ్వులు సమర్పించాలి, నైవేద్యం, అలంకరణ అవన్నీ ప్రతి ఒక్క వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.